ఆదంలోనే వైసీపీ ప్రభుత్వం పాలించింది, గతంలో కాంగ్రెస్ పాలించింది, టీడీపీ పాలించింది. ఇదే చిన్న చిన్న వాళ్ళు బబ్బెం కోసము గొడవలు పడినారు. కానీ రౌడీ షీటర్లు అంటే ఆదంలోనే అంత లేని మొగలు లేరు. కేవలం వాళ్ళ పబ్బల కోసమే వాళ్ళలో జరిగే సమస్య చిన్న చిన్నవి. కానీ రౌడీ షీటర్ అంటే ఆదోనికే తరం కొట్టే రౌడీ షీటర్ వాళ్ళ గతంలోన మరొకడు ఉండే. ఆయన మించిన తర్వాత లీడర్ ఎవడు కనిపించలేదు ఆదంలోన. అటువంటి నాయకుడు ఉంటే ఏమైనా మాట్లాడవచ్చు. కానీ ఆయన మీడియా ముందు చెప్పాల్సింది తప్పదు, ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు అంతేగాని. నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు, ఆవేరి ప్రజలకు నమస్కారం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ రోజున ఆదోని బైపాస్, ఆదోనిలోనే రోడ్లు చాలా ఇరకంగా ఉండవి. మళ్ళీ ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉంది. మళ్ళీ అన్న చెప్పినట్లు ఇక్కడ పట్టి కాటన్ ఎక్కువ ఉంది, చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది. రైతులు తీసుకోవాలన్నా ఎన్నో యాక్సిడెంట్లు అయినవి ఆటోలు ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ పెద్దవి ఏదైనా మరపట్లో స్కిడ్ కింద పడితే పరిస్థితి ఏముంది, మోకాళ్ళ లోతు వరకు ఉంది. చూడండి ఎంత లోతు ఉందో, అంతా చూసినారు ఇంతగా మీడియా మిత్రులు. మళ్ళీ దీన్ని ఇక్కడ ఇప్పుడు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవడం లేదని నేను ఒక భావిస్తున్నాము. ఇక్కడ వచ్చిన ఈ రోజు నిన్నటికి 100 రోజులు అయింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వము. నేను ఒకటి వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాను, అన్న మీరు డబ్బు లేదు, బడ్జెట్ అంతా ఖాళీ చేసాము గత ప్రభుత్వం అని మీరు విమర్శిస్తున్నారు. ఓకే, మేము కూడా దాన్ని సహకరిస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం. కానీ ఒక విషయం, ఈ 1వ తేదీ నుంచి ఇప్పుడు వరకు 100 days వరకు ట్యాక్స్లు ఇవన్నీ ఏమైనావి. మినిమం చిన్న చిన్న గుంతులు కొద్దిగా చేసుకోమని చెప్పి మేము గతంలో 2 సార్లు మీటింగ్ పెట్టినాము, స్పందించలేకపోయినారు. మన గణపతుల నిమజ్జనం ఉన్నందుకు యాక్చువల్గా R&Bలో చేయాలా, అట్టడిది పోయి మున్సిపాలిటీ ఫండ్తో చేసినారు. ఎంత దళితరంగా ఉన్న ఆధార పరిస్థితి. ఒకప్పుడు సెకండ్ బొమ్మ అనేదాన్ని ఈరోజు అంత దళితరంగా చేసేసినారు. మేము ఇక్కడ ఆదోళన పుట్టిన చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ, చిన్న చిన్న రైతులు కానీ, వీళ్ళందరూ ఏమైనా బాధ అవుతామో, మీరు ఆదోళన పుట్టినందుకు చాలా దళితరంగా ఉందని భావిస్తున్నారు. వీళ్ళు రాజకీయంగా వీళ్ళు ఖజానా నింపుకునికి వీళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. కానీ పేదల గురించి ఒక్కరు కూడా ఆలోచించడం లేదు. కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ దృష్టిలో పెట్టుకొని మా చేతనంత వరకు ఇక్కడ ఉండే ట్రాక్టర్లు ఒక 6 కానీ 7 కానీ ట్రిపుల్ లెవెల్ చేపిస్తాము. ఎందుకంటే తాత్కాలికంగా, ఎందుకంటే ఇంకా వారంలో మళ్ళీ వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఇవన్నీ వాతావరణ కేంద్రం కూడా తెలియజేయడం జరిగింది. మళ్ళీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కొత్తగా వచ్చినాడు ఎమ్మెల్యే గారు పరసారథి గారు. మళ్ళీ ఆయనకు ఒకటే విన్నపం చేస్తున్నాము, ఆయన మీరు నెల లోపల ఆదోని మార్పు డెవలప్మెంట్ చేసి చూపిస్తామన్నారు. కానీ ఈ రోజు 100 రోజులైంది, 1 ఇంచు కూడా కదలడం లేదు. మీరు ఏం మార్పు చేశారు తెలుసా? చిన్న చిన్నవి రోడ్లో ఉండే చిన్న చిన్న వ్యాపారస్తులు ఇవన్నీ బండలు బజ్జీల అంగడీలు వాళ్ళంతా ఖాళీ చేపించి రోడ్ అంతా చేశారు. కానీ కనీసం మీరు రోడ్ అన్నా ప్లాట్ఫామ్ అన్నా వేయించినారా? లేదు. ఇంత పెద్ద గుంతలకే మీరు పూంచుకోలేకపోతున్నారే, అవన్నీ దాని జోలికి పోతున్నారు. డబ్బు ఉన్నప్పుడే పెట్టుకుంటాడు. ఏమన్నంటే 1 నెల లోపల నేను మార్పు చేస్తామన్నాడు. కొత్త ఎమ్మెల్యే, ఆయనకు అనుభవం ఉంటే ఆ మాట చెప్పడు. ఆయన కొత్త ఎమ్మెల్యే కాబట్టి చెప్పినాడు. 100 రోజులు కాదు, ఇంకొక 3 నెలలు టైం ఇస్తాము, ఆదోని డెవలప్మెంట్ చేయండి. లేని పక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీ మీ గొంతుకు గలముప్పే విధంగా మేము గట్టిగా ఫైట్ చేస్తాము. మీరు ఇచ్చిన హామీలు ప్రజలకు నిర్వర్తించాలి. లేని పక్షంలో రాజీనామా చేసి పోండి. లేని గతంలోన ఏదో గత ప్రభుత్వం గురించి, ఈ ప్రభుత్వం కాదు, గత ప్రభుత్వం చేసినందుకు ఇంత ఘోరంగా విఫలమైంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలా. మళ్ళీ మీరు దానికంటే ఇంకా ఘోరంగా తయారు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, చిన్న వ్యాపారస్తులకి వాళ్ళకి భవిష్యత్తు కల్పించే విధంగా చేయాలా. వాళ్ళ మీద మీరు ప్రయత్నం చేయడం మంచిది కాదు. ప్రజలు పెద్దలు ఉన్నారు, వాళ్ళ మీద దృష్టి పెట్టండి దయచేసి. మేము విజ్ఞప్తి చేస్తున్నాము. పార్సారథి గారికి ఇంకోపారి విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి చెప్తున్నాము. ఆదోని చిన్న చిన్న వ్యాపారస్తుల జోలికి కానీ, ఇట్లా రోడ్లు కానీ, ఇట్లాంటి వాళ్ళు కానీ దృష్టిలో పెట్టి మీరు సహకరించాలని మేము కోరుతున్నాము. ఇట్లా రమేష్ యాదవ్, ఆదోని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని. ఆదోనిలోన ఎప్పటికీ రౌడీ షీటర్స్ అనేది నేను ఇంతవరకు చూడలేదు. ఆదోనిలోనే వైసీపీ ప్రభుత్వం పాలించింది, గతంలో కాంగ్రెస్ పాలించింది, టీడీపీ పాలించింది. ఇదే చిన్న చిన్న వాళ్ళు బబ్బెం కోసము గొడవలు పడినారు. కానీ రౌడీ షీటర్లు అంటే ఆదోనిలో అంత లేని మొగలు లేరు.
కేవలం వాళ్ళ పబ్బల కోసమే వాళ్ళలో జరిగే సమస్య చిన్న చిన్నవి. కానీ రౌడీ షీటర్ అంటే ఆదోనికే తరం కొట్టే రౌడీ షీటర్ వాళ్ళ గతంలోన మరొకడు ఉండే, ఆయన మించిన తర్వాత లీడర్ ఎవడు కనిపించలేదు ఆదోనిలోన. అటువంటి నాయకుడు ఉంటే ఏమైనా మాట్లాడవచ్చు, కానీ ఆయన మీడియా ముందు చెప్పాల్సింది తప్పదు, ఎందుకంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అంతేగాని రౌడీ షీటర్లు ఎవరైనా వస్తే మేము కాంగ్రెస్ వాళ్ళు మా దగ్గర మనం మేము ధైర్యంగా వాళ్ళ దగ్గర ఫైట్ చేసి న్యాయంగా చట్టపరంగా ఏముందో అని ఆ విధంగా వాళ్ళకి చేస్తాం, పంచాయతీ చేస్తాం. వాస్తవం ఉండొచ్చు, ఎందుకంటే గతంలోన చాలామంది అంత ఇంత మాట్లాడుకొని కబ్జాలు జరిగింది వాస్తవమే. మళ్ళీ ఈరోజు వాస్తవం జరిగినందుకే ఈరోజు గత ఎమ్మెల్యే కూడా ఇంట్లో కూర్చున్నాడు, మరి అది వాస్తవమే. కానీ ఒక విషయం ఏముందంటే గతంలో కూడా ఆయన ఎమ్మెల్యే గారు ఎన్నో సందర్భాలు చెప్తున్నారు, కానీ సందర్భంతో నేను చెప్తున్నాను. నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు నన్ను ప్రశ్నించే హక్కు మీకు అంతా కల్పిస్తామంటున్నాడు. అప్పుడు గతంలోనే ఎమ్మెల్యే మీరు ప్రశ్నించేవాళ్ళని అడిగినాడు. కేవలం నేను ఆ రోజు ఇంకా 2 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడే లోకల్ ఎమ్మెల్యే అతను అనుచరు ఉన్నప్పుడే, సాపిరెడ్డి అనుచరు ఉన్నప్పుడే నేను అతను గట్టిగా ప్రశ్నించాను, పార్టీలో ఫైట్ చేసినాను, బయటగా వీరంగా వచ్చినాను. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా నిలబడి వస్తారు ఆయన సాపిరెడ్డితో చెప్పి వచ్చాను బయటికి. ఈరోజు ఎమ్మెల్యే గతంలో ఎమ్మెల్యే ఆయన ఉన్నా కూడా నా మీద చర్య తీసుకోవచ్చు, కానీ ఎదుగుతున్నాడేమో అతను ఏమనుకున్నా నా దృష్టికి అయితే రాలేదు, నేను లేదు. కానీ ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఆదరణ నిలబడినాను అంటే కేవలము నా ధైర్యం. కానీ దానికి ఆయన ఎమ్మెల్యే ప్రశ్నించేదానికి అందరూ ప్రశ్నిస్తుంటారు, అప్పట్లో కూడా ప్రశ్నించిన ఎమ్మెల్యే కూడా చాలామంది. నేను డైరెక్ట్ కొట్టాడు బయటకు వచ్చాను. ఇది ఒకటి చాలా నిర్వచనము, ఇది ఒకటి ఉదాహరణ తీసుకోవచ్చు అనమాట ఇప్పుడుండే ఎమ్మెల్యే. కానీ ఒక విషయం బాగా ఆలోచించండి, ఏ ఊరు ఏమైనా ఎన్నైనా విమర్శించండి, ఎవరైనా మీరు ఏమన్నానండి, దయచేసి నన్ను కూడా విమర్శించడం వద్దని లేదు, కానీ ఆదుని డెవలప్మెంట్ చేయాలనేది మా సంకల్పనము. అది వాళ్ళ వ్యక్తిగత విషయాలండి, మన పార్టీ పరంగా చెప్పకూడదు. కానీ ఒకటి ఏముందంటే నేను అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు, పేదలకు ఫుడ్ పెట్టడం చాలా మంచి కార్యక్రమం, దీన్ని మేము కూడా సంతోషపడుతున్నాము. కానీ వాళ్ళు దాంట్లోన కొంతమంది మా ఎమ్మెల్యే బిల్ లేదంటారు, అది వాళ్ళ విషయం, నేను దాంట్లో మాట్లాడడం నాది ఇదవుతుంది. కానీ ఒకటి మాత్రం వాళ్ళ దాంట్లో ప్రోటోకాల్ అనేది ఎక్కడ కనిపించలేదు నాకు. నేను ఏముందంటే యాక్చువల్గా మోడీ గారు భారత ప్రధాని ఆయన ఫోటో పెట్టుకోవాలా, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలా, అది ఎంతకాలం కదా వాళ్ళు ఏదో చేసినారు. వాళ్ళ ఇండియా కుటుంబం ఎంత కలిసికట్టుగా ఉన్నది అదొక్క నిర్వచనం చాలు. ఎందుకంటే వాళ్ళ ఐకమత్యం లేనప్పుడు ఆదుని డెవలప్ చేస్తారని నేను ఒకటి ఆలోచిస్తున్నాను. ఎలక్షన్ ముందు పోయి మేమంతా ఒకటే, మేము పార్సార్థికి వేసేది ఒకటే, పైన బయట ఉండే నా వాచ్మెన్, నా ఆఫీస్లో ఉండే వాచ్మెన్కి వేసేది ఒకటే అని మేమంతా కలిసికట్టుగా చేస్తామన్నారు. మళ్ళీ ఈరోజు వాళ్ళు ఐకమత్యం లేక ఆదోని ఎన్ని రకాలుగా పంచుకోవాలని ఆలోచనతో ఫైట్ చేస్తున్నారు. ఇది ఒకటి, దీని మీద గర్సు అట్లా ఉంది, ఇసుక ఉంది. నెక్స్ట్ ప్రోగ్రాంలో దీన్ని కూడా 100% ప్రజల దృష్టికి తీసుకుపోతాను, అధికారుల దృష్టికి తీసుకుపోతాను. మళ్ళీ వాళ్ళు స్పందించకపోతే దీక్షలు కూడా మేము స్టార్ట్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గమనిస్తున్నాము ఇక్కడ మార్కెట్ యార్డ్కి ఎక్కడైతే పోయే రూట్లో ఉందో ఇంత పెద్ద గుంత ఉంది, చాలా పెద్ద గుంత ఉంది. అయ్యా అభివృద్ధి ఎమ్మెల్యే గారు, మీ అభివృద్ధి ఎక్కడ పోయింది? ప్రజల వైపు ఎందుకు మీకు కనీసం నైతిక బాధ్యత లేదు? ఊర్లో తిరుగుతావు, ఆడ తిరుగుతావు, ఈడ తిరుగుతావు, వచ్చి ఇక్కడ గుంతలు చూడవయ్యా, వచ్చి ప్రజలకు ఏదైనా మేలు చేయి, ప్రజల గురించి ఆలోచించు. అభివృద్ధి అనేది కేవలం నువ్వు ఊర్లో తిరిగితే రాదు. అభివృద్ధి అందరికి పోయి నమస్కారాలు పెట్టడంలో రాదు. రోడ్లు వేస్తానో, లైట్లు వేస్తానో, గ్రామ స్థాయిలో అభివృద్ధి జరిగితే వస్తుంది. వీఆర్ ద వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఏషియా బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఆదోనిలో అతిపెద్ద మార్కెట్ ఇది, ఏషియాలోనే అతిపెద్ద మార్కెట్. అంతో ఇంతో మార్కెట్ వెళ్ళే రూట్లో ఇంత ఘోరంగా పరిస్థితి ఉందంటే దయచేసి దీన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను. దయచేసి ఇక్కడ రోడ్డు కంప్లీట్ చేసి ప్రజల వైపు ఉండాలని చెప్పి కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శ్రీనిధరాయలు, ఎన్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి. ఆదోని పట్టణంలో దాదాపు అన్ని రోడ్లు ఉండేదే మనకు ఒకే మెయిన్ రోడ్లు కూడా చాలా గుంతలు ఉన్నాయి. అయిన తర్వాత ఈ బైపాస్, సిరుప బైపాస్ అంటే మార్కెట్ యార్డ్ ఆంధ్రప్రదేశ్లో సెకండ్ వస్తుంది మార్కెట్ యార్డ్. ఎందుకంటే ఈ సరౌండింగ్ విలేజెస్ వాళ్ళంతా, మన సబ్ డివిజన్లో సరౌండింగ్ విలేజెస్ వాళ్ళంతా గ్రామ స్థాయిలో వచ్చినటువంటి రైతులు ఎక్కువ. మార్కెట్కు పోవాలంటే ట్రాక్టర్ల ద్వారా కానీ, ఆటోల ద్వారా కానీ వాళ్ళ పండించిన పంటలు, గ్రౌండ్ నట్స్ అయితేనేమి, కాటన్ అయితేనేమి, వెజిటబుల్స్ అయితేనేమి తేవడానికి చాలా కష్టమవుతుంది. రీసెంట్లీ ఇక్కడ ఉన్నటువంటి షాప్ హోల్డర్స్ చెప్పడం జరిగింది, ఒక 15 రోజుల కింద ఒక ఆటో కింద పడి చెయ్యి ఇరిపోయిందని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ మార్కెట్లో పోయే దావలో, బైపాస్ మదిరే టర్నింగ్ లో ఈ గుంతలు మూపించడానికి 5 ట్రాక్టర్లు మట్టిని వేసి దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత దీనిపైన ఈ శాండ్
అంటే ఈ జస్ట్ లైక్ ఈ స్టోన్ ది క్రషర్ లో వస్తుంది, దాన్ని మూచడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఒకటే చెప్తున్నా, ఇదైన తర్వాత పట్టణంలో చాలా దాదాపు ఒక నెల అయిపోయింది. మనము కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, మెమోరాండం ఇవ్వడం జరిగింది. మొన్న వినాయక నిమజ్జనం రోజు కొన్ని మూసినారు, కొన్ని టెంపరీగా. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని టౌన్ లో కూడా ఈ బైపాస్ అయిన తర్వాత ఎక్కడెక్కడ పెద్ద గుంతలు ఉంటాయి, ఎక్కడెక్కడ రైతులు సమస్యలతో ఉంటారు, మార్కెట్ యార్డ్ కు తప్పకుండా రైతులు వస్తారని చెప్పి దృష్టిలో పెట్టుకుని మొట్టమొదటి రైతుల కోసమే ఇవన్నీ గుంతలు మూపిస్తున్నాం. అట్లే పట్టణానికి ఎంతో మంది సరౌండింగ్ విలేజెస్ వాళ్ళు ఎంతో మంది వస్తున్నారు ప్రతిరోజు. మార్కెట్ కి అయితేనేమి ఆడవాళ్ళు వస్తారు, ప్రతి ఒక్కరు హాస్పిటల్కి వస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఈ గుంతలు మూచించడం జరిగింది. మరి రాను ఇది అయిన తర్వాత టౌన్ లో ఎక్కడ ప్యాచ్ వస్తుంటాయి మనమే చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నాం. మీరు ఆలోచించేయండి. ప్రభుత్వం ఆర్థికంగా మా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు. కానీ ఒక 20 రోజుల కింద మన ముఖ్యమంత్రి గారు సెంట్రల్ నుంచి 3,500 చిల్లర కోట్లు తెచ్చినాము, టాప్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రోడ్లన్నీ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. కానీ నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి గారు, మన ఆదోని నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గుంతమయ అయిపోయింది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మన ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి గుంతలు అయిన తర్వాత కొత్త రోడ్లు వేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు దేశెట్టి ప్రకాష్, ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్, ఆదోని.